హాయ్! వెల్కమ్ టు సత్య ఐస్ అకాడమీ. సో, ఈ విధంగా మన వెబ్‌సైట్ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ ఇక్కడ లాగిన్ ద్వారా లాగిన్ క్లిక్ చేస్తారు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను మీకు వీక్లీ యాక్షన్ ప్లాన్ అని ఇచ్చాను. గ్రూప్ 2. సో, ఇక్కడ ప్రిలిమ్స్‌కి సంబంధించిన వీక్లీ టైమ్ టేబుల్, మెయిన్స్‌కి సంబంధించిన వీక్లీ టైమ్ టేబుల్ ఇచ్చాను. సో, దీన్ని ఈ విధంగా క్లిక్ చేస్తే 23 జూన్ నాడు ప్రీ ఏపీ హిస్టరీలో ఇది సబ్జెక్టు, ఇది టాపిక్, ఇది సబ్జెక్టు, ఇది టాపిక్. సో జూన్ 23వ తారీఖు నాడు మనము ఈ టాపిక్లో టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పాము మెయిన్స్కి సంబంధించి. అదేవిధంగా దీన్ని ఈ విధంగా క్లిక్ చేస్తే మెయిన్స్లో ఎకానమీకి సంబంధించి ఈ టాపిక్ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ టాపిక్ మీద 23వ తారీఖు జూన్ నాడు టెస్ట్ ఉంటుందని చెప్పాము. నెక్స్ట్ టెస్ట్ దాని షెడ్యూల్స్ అన్నీ కూడా ఈ విధంగా మొత్తం సిలబస్ కంప్లీట్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏ టెస్ట్లు ఎప్పుడు ఉంటాయి. అదేవిధంగా ప్రిలిమ్స్కి సంబంధించి టెస్ట్ సబ్జెక్ట్ ఏంటి, దాని టాపిక్ ఏంటి, అది ఎప్పుడు ఉంటుందని ఇక్కడ నేను ముందుగానే మీకు పంపించడం జరిగింది. సో దీనికి అనుగుణంగా ఈ టెస్ట్ని నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వీక్లీ యాక్షన్ ప్లాన్ 20, 26, 27 అని కనిపిస్తుంది. దీనిని మీరు క్లిక్ చేయాలండి. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు పాలిటీలో నేను ఏదైతే మీకు సిలబస్ ఇచ్చానో ఈరోజు టెస్ట్ ఉంటుందని 23వ తారీఖు జూన్ నాడు. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసి టెస్ట్ని క్లిక్ చేస్తారు. నెంబర్ ఆఫ్ బిట్స్ అక్కడ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో పాలిటీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత బ్యాక్కి వెళ్ళి ఏపీ హిస్టరీకి సంబంధించి టెస్ట్ ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకుంటారు. ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఇక్కడ టైమర్ కూడా ఉంటుంది. సో ఇన్ని బిట్స్ అని ఏముండవు, ఆ టాపిక్ని బట్టి అందులో 50 రావచ్చు, 30 రావచ్చు, 60 రావచ్చు, 70 రావచ్చు. సో టైం అండ్ కండిషన్ దాన్ని అనుగుణంగా ఇస్తూ వెళ్తాను. సో ఈ విధంగా అన్ని బిట్స్ని అటెంప్ట్ చేస్తారు. సో బిట్స్ అన్నీ క్లియర్. ఇది మధ్యరాతి యుగానికి సంబంధించి కేతావరం. ఈ మధ్య ఈ విధంగా కూడా అడుగుతున్నాడు. అందుకే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఇచ్చాను. ఏదో ఒకటి మీరు ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పాతరాతి యుగం నుండి మధ్యరాతి యుగం వరకు ఉన్న పరిణామ క్రమాన్ని తెలుపుతూ పనిముట్లపై విస్తృత పరిశోధనలు చేసిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఈయన పేరు ఒకటే తెలుసు మనకు, క్యామియేట్. రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఆర్ క్యామియేట్. సరే, ఏంటి అన్నది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సూక్ష్మరాతి పనిముట్లు ఏ యుగం ప్రధానంగా కనిపిస్తాయి? సరే, ఈ విధంగా మీరు మొత్తం టెస్ట్ని అటెంప్ట్ చేస్తారు. పాతరాతి యుగము పనిముట్లు ప్రసిద్ధి చెందాయి. మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇది టైం తీసుకుంటుంది అనాలిసిస్ చేయటానికి. అనాలిసిస్ చేసి మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి, నెగిటివ్ మార్క్ ఎంత, ఈ విధంగా స్కోర్ కార్డు ఇచ్చేస్తుందండి. టోటల్ ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, ఇన్ని నేను ఆన్సర్ చేశాను, ఇన్ని కరెక్ట్ అయినాయి, ఇన్ని రాంగ్ అయినాయి, నెగిటివ్ మార్క్ ఇంత పోయింది బాబు, ఇన్ని మార్కులు, ఫైనల్గా నీ స్కోరు ఇంత, నీ పర్సంటేజ్ ఇట్లా వచ్చిందని చెప్తుంది. నేను ఇక్కడ ప్రతి ప్రశ్నకి కూడా విశ్లేషణ కూడా ఇచ్చాను. క్లియర్? విశ్లేషణ కూడా ఇచ్చానండి. ప్రతి దీనికి ఏంటి, దీనికి ఏంటి, మొత్తం వివరణ అంతా కూడా ఇచ్చాను నేను.
ప్రతి ప్రశ్నకి వివరణ ఇచ్చాను. అంటే కొన్ని వివరణలు ఉండకపోవచ్చు. బట్ మాక్సిమం అన్ని ప్రశ్నలైతే మీకు ఎక్స్‌ప్లనేషన్ కూడా కవర్ అయింది. క్వెషన్ ప్లస్ ఎక్స్‌ప్లనేషన్ 2 కవర్ చేసుకుంటూ ఎళ్ళా. క్వెషన్ ప్లస్ ఎక్స్‌ప్లనేషన్ 2 కవర్ అయినాయి. ఈ విధంగా. ఇది ఏపీ హిస్టరీ చేశారు. ఏపీ హిస్టరీ అయిపోయాక నీకు ఇది కేవలం టెస్ట్ అంటే నీకు ఎన్నొచ్చినాయని కాదు. ఇక్కడ 2 అటెంప్ట్‌లు ఇస్తాను. దాని తర్వాత ఉండదు. సో, అదే విధంగా పాలిటీ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఏపీ హిస్టరీ ఉంటుంది. ఎకానమీ టెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్. ఈ టెస్ట్‌లన్నీ కూడా నేను మీకు సిలబస్‌కి ఇగో ఇక్కడే ఇచ్చాను. వీక్లీ టైమ్ టేబుల్‌లో ఇదిగో 23వ తారీఖు జూన్ నాడు ఈ టెస్ట్ ఉంటుంది అని. నెక్స్ట్ 1 వీక్ ఆగి మీకు శాతవాహనులు, ఇక్ష్వాకులు 30వ తారీఖు నాడు. ఇదే విధంగా టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్‌కి. అదేవిధంగా పాలిటీకి సంబంధించి సోర్సు, ప్రియంబలు, ఆర్టికల్ 1-11. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి ఆర్‌బీఐ మానిటరీ పాలసీ దాని సంబంధిత అంశాలు 30వ తారీఖు నాడు టెస్ట్ ఉంటుంది. బయోడైవర్సిటీ దాని కన్వెన్షన్ ప్రోటోకాల్స్ మీద టెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మెయిన్స్‌లో నీకు 240+ రావాలి. ఇది ఇక్కడ ఆప్షన్. అదేవిధంగా ప్రిలిమ్స్‌కి సంబంధించి నెక్స్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ ఎప్పుడుంది? 28వ తారీఖు ఉంది. ఇది ఈరోజు 23వ తారీఖు. 26వ తారీఖు నాడు మీకు సోషియాలజీలో కుటుంబము, తెగలు అండ్ నంబర్ సిరీస్ మెంటల్ ఎబిలిటీ మీద దీని మీద టెస్ట్ ఉంది. సో, ఈ విధంగా నేను టెస్ట్‌లు దానికి సిలబస్ ఏంటి మొత్తం టైమ్ టేబుల్ ఇచ్చాను. టెస్ట్‌లని కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. దానికి ఎక్స్‌ప్లనేషన్స్ కూడా అక్కడే ఇస్తూ వచ్చాను. దాన్ని చదవండి. దాంతో పాటు ఇంపార్టెంట్‌వి ఏమన్నా ఉంటే నేను మీకు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను. సో, ఈ టెస్ట్ యొక్క పర్పస్ ఏంటి? దీనివల్ల మీకు ఏం ఉపయోగం? సో, రివిజన్ చేసిన తర్వాత మాత్రమే ఈ టెస్ట్ అటెంప్ట్ చేయండి. దీనివల్ల మీరు చదివినవి సో, ఎన్ని కరెక్ట్‌గా మీరు ఆన్సర్ చేయగలిగారు ఆ ప్లేస్‌లో. సో, నేను మొత్తం చదివాను గానీ 50కి ఒక 20 వచ్చినాయి. బెటర్ ఎట్లా చేసుకోవాలి? సో, మీరెక్కడ మిస్టేక్ చేస్తున్నారనేది మీకు అర్థమవుతుంది. సో, దాన్ని మినిమైజ్ చేసుకుంటాం. ఎగ్జామ్‌లో మీరు చదివిన పాయింట్ కరెక్ట్‌గా రీకాల్ అవుతుందా? కావట్లేదా? అది మీకు ఇప్పుడు తెలుస్తుంది. సో, దీని యొక్క మెయిన్ పర్పసే రివిజన్స్ పెంచుకోవాలి మనము. సబ్జెక్ట్‌ని రెగ్యులర్ టచ్‌లోకి తీసుకొనెళ్ళాలి. ఎక్యురసీ పెంచాలి. లాస్ట్ టైమ్ ఇన్నొచ్చింది స్కోరు. ఈసారి ఇంకొద్దిగా ఎక్కువ రావాలి. ఈసారి ఇంకాస్త ఎక్కువ రావాలి. ఎక్యురసీ పెంచండి. నంబర్ ఆఫ్ రివిజన్స్ పెంచండి. మనకు క్లాస్‌లో ఉన్న పాయింట్సు ప్లస్ మెటీరియల్‌లో ఉన్న పాయింట్సు ఇంతవరకు మాత్రమే కవర్ అవ్వాలంటే సాధ్యపడదు. ఇది పోటీ పరీక్ష. సో, పోటీ పరీక్షలో ఊహించని ప్రశ్నలు చాలా వస్తాయి. ఊహించని ప్రశ్నలు చాలా వస్తాయి. సో, ఈ టెస్ట్ ఏమిటి అంటే, ఒకవైపు నువ్వు చదివింది ఇవన్నీ కూడా చేస్తూ, ఇన్ఫర్మేటివ్ తెలవని ఏమన్నా విషయాలుంటే, కొత్తగా కొన్ని పాయింట్లు ఎడిషన్స్ కూడా అవుతాయి. మీరు ఇచ్చిన నాకు ఈ టెస్ట్‌లో క్లాస్‌లో ఎక్కడా కవర్ కాలేదండి. మెటీరియల్‌లో కూడా ఎక్కడా కవర్ కాలేదు. అప్పుడు నాకెట్లా వస్తుంది ఇక్కడ స్కోర్ అంటే, ఇక్కడ స్కోర్ నీకు 100/100 వచ్చినా కానీ ఉపయోగం ఏమీ లేదు. 0/100 వచ్చినా ఉపయోగం లేదు. నీ పర్పస్ ఏంటి? గ్రూప్ 2 మెయిన్స్‌లో 300కి 240 ఎళ్ళాలి. దానికి మాత్రమే ఈ టెస్ట్ గానీ, ఇక్కడ నీకేదో 100కి 100 వస్తే చప్పట్లు కొట్టమని, 100కి 0 వస్తే ఆ మూల కూర్చొని ఏడవమని కాదు దీని ఉద్దేశము. నీకు తెలవని పాయింట్లుంటే కొన్ని తెలుసుకుంటూ వస్తావు. నీ ఎక్యురసీని పెంచుకుంటావు. నీ రివిజన్‌ని పెంచుకుంటావు. సబ్జెక్ట్ రెగ్యులర్ టచ్‌లో ఉంటావు. టైమ్ మేనేజ్‌మెంట్ చేయటం వస్తుంది. నెగెటివ్ మార్కులు తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుంది. అది ఈ టెస్ట్ పర్పస్. ఈ టెస్ట్‌లో నీకు మొత్తం ఔట్ ఆఫ్ ఔట్ వచ్చినా ఉపయోగం లేదు. 0 వచ్చినా గానీ ఉపయోగం లేదు. ఇవన్నీ నువ్వు నీలో డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే ఈ టెస్ట్ నీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో, అటెంప్ట్ చేయండండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సిస్టమాటిక్‌గా చదువుతూ రండి. సో, 100% సక్సెస్ సాధిస్తారు.
సో, దీని తర్వాత నేను ఇంకేమన్నా అంశాలుంటే నేనది కమ్యూనికేట్ చేస్తాను మీకు. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.